హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే కొత్త వడ్లు అయితే కొన్నాము. ఇక్కడైతే రైతు దగ్గర అయితే కొన్నాము. అమాలీలు వచ్చారు. అమాలీలు వచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ ట్రాక్టర్కి అయితే లోడ్ అయితే చేసి ఇచ్చారు. మనమైతే ఈ బస్తాలు వచ్చేసి ఒక 30 బస్తాలు అనేవి రైతు దగ్గర అయితే కొన్నాము డైరెక్టుగా. అమాలీలు అయితే లోడ్ ఎత్తిచ్చారు మనకు ట్రాక్టర్కి. లోడ్ ఎత్తించిన తర్వాత మనమైతే డైరెక్టుగా మిల్లు దగ్గరికి అయితే వచ్చాము. మన కళ్ళ ముందరనే అయితే బట్టీలు అయితే వడ్లు అయితే కోసి అయితే చేస్తారు. ఈ బస్తాలు అనేవి కోసి వడ్లు బస్తాలు అనేటివి మనకు బట్టీలు అయితే వేస్తారు. ఎటువంటి ప్రాబ్లం అయితే మనిషి వచ్చేంత వరకు అయితే నిలబడతారు. ఎందుకంటే మన కళ్ళ ముందరనే వడ్ల బస్తాలు అనేవి పోస్తారు. మనకి ఏదైనా ప్రాబ్లం అలా వస్తుందేమో ఆలోచన అయితే వాళ్ళు మన కళ్ళ ముందరనే వడ్ల బస్తాలు అనేవి వస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏ ప్రాబ్లం అయితే ఉండదు. చాలా హార్డ్ వర్క్ అయితే చేయాలి వీళ్ళు కూడా. ఎందుకంటే ఈ వడ్లు అనేటివి దుమ్ము దుమారం అటువంటివి కూడా ఉంటాయి. ఏదో సింపుల్గా అనుకుంటాం మనము, ఏదో అది చెప్పి ఇది చెప్పి వచ్చేస్తాను అనుకున్నాము. ఏ పని అయినా కానీ హార్డ్ వర్క్ అయితే సక్సెస్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత దుమ్ము వస్తుందో. మనకు వచ్చేసి వడ్ల బస్తాలు ఒక 30 బస్తాలు అయితే ఉన్నాయి. 30 బస్తాలు వచ్చేసి మనకు ఎన్ని టిక్కీలు వస్తాయో చూడాలి. మనకి ఏ ప్రాబ్లం లేకుండా మన కళ్ళ ముందరనే బట్టీలు అయితే వేసి ఆడిసి ఇచ్చారు. మనం వచ్చేంత వరకు ఏ ప్రాబ్లం లేకుండా ఆడేవారు. మనం వచ్చిన తర్వాతనే ఆడిస్తారు. ఇక్కడ వచ్చేసి స్టార్ట్ అయితే చేశారు మిల్లు. మన వడ్లు అనేవి ఆడుతున్నాయి. మనం ఆడిన తర్వాత వేరే వాళ్ళవి ఆడాలి. మిక్సింగ్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఏముండవు మిక్సింగ్ కూడా. చాలామంది కాల్ చేస్తున్నారు, రేట్ చాలా చెప్తున్నారు, ఎక్కువ చెప్తానని. రేట్ అయితే ఏముండదు, మన దగ్గర ఒకటే క్వాలిటీ ఉండడంలో మేమైతే రేట్ ఒకటే చెప్తున్నాము. ఏ ప్రాబ్లం అయితే ఉండదు. బియ్యము చూడండి ఎంతో క్వాలిటీగా ఉన్నాయో. మనం ఒకటే రకం అయితే ఆడిస్తాము. రేట్ కూడా ఏమి ఉండదు. మీరే కావాలంటే ఒకసారి వచ్చి చూసి అయితే తీసుకుపోండి. ఏం ప్రాబ్లం అయితే ఉండదు మన దగ్గర బియ్యానికి. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మనమే రిటర్న్ అయితే తీసుకుపోతాము. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇక్కడ తొట్లు చేతి పడతాయి. ఇక్కడ పడిన తర్వాత మన కింద సంచి పట్టుకోవడానికి ఒక హోల్ అనేది ఉంది. ఆ హోల్ నుంచి అయితే మనం బియ్యం అనేది మన బియ్యం వచ్చేసి కంప్లీట్గా అయిపోయినాయి. ఏం లేవు, ఇంకా బస్తాలు మొత్తం అయితే వేసేసారు. ఇక్కడైతే మొత్తం మన టిక్కీలు అనేవి ఆడించిన తర్వాత ఇంటికి అనేది బయలుదేరేసాము. వచ్చేటప్పుడు ఈవినింగ్ అయితే మన ఆటోలు అయితే వేసుకొని అయితే వస్తారు. ఎవరికైనా